రాజేష్ చెప్పండి, రాజమండ్రిలో అక్కడ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ అభ్యర్థులు ఎవరెవరు రేస్లో నిలబడుతున్నారు? గుడ్ మార్నింగ్ ప్రియా. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు రోజుకో దిశగా మారుతున్నాయి. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొత్తుల్లో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి శివరామకృష్ణరాజు కేటాయించారు. ఆ రోజు నుంచి కూడా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల్లో ఉంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతూనే ఉన్నారు. న్యాయం కోసం నల్లమిల్లి అనే నినాదంతో అనపర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కూడా తిరుగుతూ కూడా తన ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం మొత్తం కూడా నల్లమిల్లిని పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఆ పార్టీలో సీనియర్లు అయిన బుచ్చి చౌదరి కావచ్చు, చంద్రాజప్ప కావచ్చు, అలాగే గోరంట్ల బుచ్చి చౌదరి అందరూ కూడా వచ్చి నల్లమిల్లితో మాట్లాడే ప్రయత్నం చేశారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇటు పరిస్థితుల్లో కూడా నల్లమిల్లి మాత్రం ఇటు పరిస్థితుల్లో టీడీపీ నుంచి పోటీ చేయాల్సిందే. ఇక్కడ టీడీపీని కాపాడుకోవాలంటే నేను బరిలో ఉండాల్సిందే. సుమారుగా నన్ను నమ్ముకుని 400 మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. అలాగే నా మీద 38 కేసులు ఉన్నాయి. మరో 1000 మంది రిస్కులో ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా మాత్రం అనపర్తి సీట్ నుంచి నేను టీడీపీ కేటాయించాల్సిందని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2-3 సార్లు చంద్రబాబు కూడా కలిశారు. దాదాపుగా నల్లమిల్లికి ఖరారైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి తన ప్రచారం ఆటోలో భాగంగా ఆవిడతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ఫోటో చూసుకుంటే అనపర్తి నుంచి నల్లమిల్లి ఫోటో కనిపిస్తుంది. అంటే ఎన్ని పరిణామాలు చూసుకుంటే దాదాపుగా మళ్ళీ టీడీపీ మనసు మార్చుకుని అనపర్తి అభ్యర్థిత్వాన్ని నల్లమిల్లికి కేటాయిస్తుందని ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం మరీ ఉత్కంఠంగా పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు కొంతమంది అభ్యర్థులకు టీడీపీ అధిష్టానం తాడేపల్లి పిలిపించిన తర్వాత అక్కడ అమరావతి పిలిపించి అక్కడ బీఫామ్లు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నల్లమిల్లికి పిలుపు వస్తుందా లేదనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు మాత్రం తన ప్రచారంలో కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవేళ నల్లమిల్లి మొన్న జరిగిన తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత న్యాయం కోసం నల్లమిల్లి యాత్రను కుటుంబ సమేతంగా చేసేవారు. అప్పుడు చంద్రబాబు కలిసిన తర్వాత ఆ యాత్ర నిలిపివేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని జెండా కండువాలతో ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, అలాగే బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి కూడా అనపర్తిలో ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం అనపర్తిలో ఇంకా కొంతమంది బీజేపీ నుంచి కూడా జనసేన నుంచి కూడా వచ్చి టీడీపీ అభ్యర్థి ఖచ్చితంగా నల్లమిల్లికి సీట్ ఇస్తారు కాబట్టి నల్లమిల్లి తరఫున ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితి ఎలాగుండగా టీడీపీ అధిష్టానం నుంచి మాత్రం ఇంకా నల్లమిల్లి బీఫామ్ విషయంలో అనధికారికంగా మాత్రం టిక్కెట్ నీది అన్నారు తప్ప అధికారికంగా చెప్తే బీఫామ్ ఇస్తేనే మాత్రం అప్పుడు దాకా ఇది కుదరదు. కాబట్టి నల్లమిల్లి ముందు జాగ్రత్త జరిగా తన భార్య మహాలక్ష్మి చేత అనపర్తి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దింపారు. ఈరోజు మరి అమరావతి నుంచి ఖచ్చితంగా పిలుపు వస్తుందా, నల్లమిల్లికి ఒకవేళ సీటు కేటాయించే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఉత్కంఠమైన పరిస్థితి ఎలాగ ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల నామినేషన్ పూర్తయి ముఖ్య అభ్యర్థి ఎవరు కూడా ఇంకా పురంధరేశ్వరి కావచ్చు, కొంతమంది ఇద్దరు ముగ్గురు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా నామినేషన్లు ఇంకా దరఖాస్తు చేయలేదు. మొత్తం అందరూ దరఖాస్తు సంబంధించి ఈ 22, 23 తేదీల్లో మంచి ముహూర్తాల నేపథ్యంలో ఆ మొత్తం నామినేషన్లు అన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు నిన్న పవన్ కళ్యాణ్ టూర్ మాత్రం రాజనగరం జిల్లా కాన్స్టిట్యూన్సీలో జరిగింది. అక్కడ జగన్పై నిప్పులు తిరిగారు. అలాగే ఈ నెల 23వ తేదీన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం మీద చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుందని చెప్పాలి. ఒక చోట అభ్యర్థి విషయం లాగుంటే చాలా చోట్ల కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, కొంతమంది అలకలు పూర్ణ వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం అధిష్టానం చేస్తుంది. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో ఈ వారం రోజులు బట్టి కూడా రాజకీయాలు చాలా వేడివేడిగా ఉన్నాయని చెప్పాలి. ప్రియా. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.